హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. కార్తీక్ దీపం ఎపిసోడ్ రివ్యూ కూడా చెప్పేస్తాను దీంట్లో, ఎందుకంటే మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో ఎందుకు. దీప అయితే వాళ్ళ సొంత నాన్న అయితే కాల్చేసింది. అది ఎలా జరిగిందో కూడా దీపాకు కూడా తెలియదు. అసలు సీరియల్ ఎలా ఉందంటే సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే, ఫస్ట్ ఒక రోజు ఒక ఎపిసోడ్ జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే, పైనుండే బిడ్డ కిందకు వచ్చింది, కింద ఉండే బిడ్డ పైకి పోయింది. అంతే జరిగింది. ఆ రెండు పదాలను పట్టుకొని ఇప్పుడు వరకు 300 ఎపిసోడ్లు జరిగితే 300 ఎపిసోడ్లలో ఆ జోష్నా పెళ్లి తప్పించి వేరే కాంట్రవర్సీని అస్సలు లేదబ్బా సీరియల్లో. ఇంత వరస్ట్ అంటే వరస్ట్ సీరియల్ నేనైతే ఇంతవరకు చూడలేదు. ఎన్నో సీరియల్ చూసాను కానీ ఇంత 300 ఎపిసోడ్లకి ఇంత వరస్ట్గా ఇంత చండాలంగా తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికోసం నేను చెప్తా ఉన్నాను. అసలు ఏందో హాస్పిటల్కి ఒకరోజు కార్తీక్ బాబుని పట్టేస్తారు, ఒకరోజు వచ్చి అదేందో కింద పడితే మతి స్థిమితం పొడిస్తుంది. ఇప్పుడు నిజాలు తెలిసినా కానీ వాళ్ళు నోరు తెరవరు, నోరు తెలిసినా కానీ నిజాలు తెలియదు. జనాలు ఏం పిచ్చి మాట్లాడకూడదు, అట్టే వేసి పొలవుతా ఉంటారు. ఏందో జిడ్డు ఉంటుంది చూడు, ఆ జిడ్డుని కూడా వేసి రుద్దినా కానీ జిడ్డు కూడా పొడుస్తున్నావు, కానీ ఇది మాత్రం పోదబ్బా. నాకు ఎందుకో చెప్పాలనిపించింది. అస్సలు అబ్బబ్బబ్బా, ఎందుకులేండి, వదిలేయండి. ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్ ఎందుకంటే నెంబర్ 1 సీరియల్లో వస్తూ ఉంది, ఇప్పుడు నెంబర్ 2కి పడిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే అసలు లేకుండా పొడిస్తున్నాం అనిపిస్తుంది. చెప్తాను, అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం కానీ మాట్లాడుకుందామంటే ఫస్ట్ కార్తీక్ దీపమే చెప్తాను. ఎందుకు అర్బన్ ప్లస్ రోడ్లో వచ్చి 11.68 వచ్చింది, అలాగే అర్బన్ వచ్చి 9.03 వచ్చింది. ఇదే విధంగా ఇంకో 2 వారాలు కానీ చేసినారంటే 7 టీఆర్పీ వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి, పక్కా హైగా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ గారు కొంచెం ఆలోచించాలి. ఏంద్రా ఒక్క ఎపిసోడ్ని పట్టుకొని పెళ్ళి 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 దీప పోయేది, ఆ జైలుకి పోయి దీప అక్కడన్నా సంతోషంగా ఉంది. దీప నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు జైలుకి వెళ్ళిపోండి, జైలుకి వెళ్ళిపోయి అక్కడన్నా హ్యాపీగా ఉన్నాను నేను చెప్తా ఉన్నాను కదా. అది అయిపోయిన తర్వాత చిన్ని సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 8.46 ఉంది, అలాగే అర్బన్ వచ్చి 6.72 ఉంది. ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్ వచ్చి అర్బన్ ఫెస్టివల్ వచ్చి 11.10 ఉంది, అలాగే అర్బన్ వచ్చి 8.36 ఉంది. నిజంగా సీరియల్ పైన హోప్స్ అంతా చచ్చిపోతా ఉన్నాయి అబ్బా. నిజం జనాలు చెప్పాలంటే 100% చచ్చిపోతా ఉన్నాయి. ఎందుకంటే అసలు ఒకే స్టోరీని దారం కట్టి లాగుతూ ఉంటారు చూడు. మనకెట్టే ఒక ఇంజక్షన్ లాగా అయిపోయింది. అంటే ఒక ఇంజక్షన్ అంటే మనం ఏదైనా ఒక అడిక్ట్ అయిపోతాం చూడు, ఆ విధంగా చూస్తూ ఉన్నాం మంచి ఎపిసోడ్స్ వస్తాయి అనేసి. అవి మంచి ఎపిసోడ్స్ రావు, మనం చూడలేము, అది మాత్రం ఫిక్స్ అయిపోండి. ఎందుకో చాలా ఫ్రస్ట్రేషన్ అవుతుంది. ఎంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు అంటే, ఒక సినిమాలో ఏదైనా ఒక మిస్టేక్ అయితే ఎంతమంది క్వశ్చన్ చేస్తారు. ఆ విధంగా క్వశ్చన్ చేసినప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ ఒక పాయింట్ ఏదైనా చేయాలంటే ఆలోచించాలి. అలాగా నేను ప్రశ్నిద్దాం అనుకున్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రహ్మముడి వచ్చి అర్బన్ వచ్చి 6.73, అర్బన్ వచ్చి 6.15 ఉంది. ఇక్కడ బ్రహ్మముడి గురించి కూడా మాట్లాడాలి. బ్రహ్మముడి సీరియల్ అంతా హ్యాపీ మూమెంట్స్ అంతా వచ్చినాయి. ఇక్కడ కావాలనే వీళ్ళు యామిని అనే క్యారెక్టర్స్ని ఒక క్యారెక్టర్ని తెచ్చి అక్కడ లాగి సతాయిస్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్కు, గతం గుర్తుందా, నిజంగానే నటిస్తూ ఉంటాడు అనేసి. అది కానీ నటిస్తూ ఉండేటట్టు మాత్రం, రాజు కానీ నటిస్తూ ఉండేటట్టు మాత్రం ఖచ్చితంగా గుప్పుడంత మనసు 2ని యాష్ కాపీ కొట్టేసినారు. ఎందుకంటే అక్కడ ఋషి గతం గుర్తున్నా కానీ నటించాడు, ఇక్కడ రాజు కూడా అదే చేస్తాడు. అక్కడ గతం గుర్తున్నా కానీ మా నాన్న అన్నబాని, కాలేజీ అన్నబాని, నన్ను ప్రేమించిన అమ్మాయి, పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్నబాని, నాకేమి నేను బాగున్నాను కదా అనేసి అనుకున్నా. ఇక్కడ రాజు కూడా అట్టే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత బాధలు పడతా ఉంటారు, అయినా కానీ రాజు చూస్తూ ఉన్నా కానీ ఆ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా అది మాత్రం చాలా రాంగ్ అవుతుంది. అది ఇంకా భానుమతి సీరియల్, సత్యభామ సీరియల్ ఎంత బెటర్, 3, 4 వస్తా ఉంది. ఇది చూస్తూ ఉంటే 2.10, 2.22 ఉంది. ఇంత తక్కువ రావడం. గుండె గంటల సీరియల్ జస్ట్ బాలు కోసం చూస్తాం చాలా మంది ఉన్నారు. ఎందుకంటే బాలు కోసమే చూసేవాళ్ళు ఎంతమంది అంటే దాదాపు 200 మంది లైక్ చేస్తాంటారు. ఆ కామెంట్కి లైక్ చేస్తాంటారంటే అర్థం చేసుకోండి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన గుండె గంటలు నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్ అదే ఉంది. అర్బన్ ప్లస్ 2 అదే ఉన్నాయి. అర్బన్ ప్లస్ వచ్చి 11.76 ఉంది, అలాగే అర్బన్ వచ్చి 10.05 ఉంది. బ్రహ్మముడి 730 ఉన్నప్పుడు 13+ టీఆర్పీ చూసేవాళ్ళం, ఇప్పుడు 11కి పడిపోయింది. ఎంత ఘోరంగా ఉందో మీరే చూడండి. నువ్వుంటే నా జతగా వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 7.76 ఉంది, అలాగే అర్బన్ వచ్చి 7.10 ఉంది. ఇంకేం లేవులేండి, అంతా చెప్పేదానికి. మీకు ఏమైనా కావాలని చెప్పండి, నేనైతే చెప్తాను. చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది, ఎందుకంటే సీరియల్ ఘోరంగా ఉన్నాయి. నాకైతే తలనొప్పి వస్తుంది ఆ సీరియల్ చూసి రివ్యూ చేయాలంటే. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్.